మనందరం చేస్తాం. పిచ్చోలాగా ఇన్స్టాగ్రామ్ ని రీల్స్ ని స్క్రోల్ చేస్తూ, యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేస్తూ, లేకపోతే వాట్సాప్ స్టేటస్ చూసి అలానే గంటల పాటు వాట్సాప్ ని స్క్రోల్ చేస్తూ, ఫేస్బుక్ ని స్క్రోల్ చేస్తూ, ఇవి మనందరం చేస్తాం. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. సోషల్ మీడియా మెల్లగా మన మైండ్ ని రీవైరింగ్ చేస్తుంది అన్నమాట. డిప్రెషన్, యాంగ్జైటీ, మనం ఫోకస్ చేయలేకపోవడం, మన అటెన్షన్ స్పాన్ ని తగ్గించడం, దీని ఎఫెక్ట్స్ చాలా చాలా రియల్. సోషల్ మీడియా అడిక్షన్ అనేది మన మైండ్ ని చాలా మారుస్తుంది. అండ్ హౌ వీ కెన్ సాల్వ్ దిస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. 21st సెంచరీలో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, తర్వాత మెల్లగా టిక్ టాక్ ఇవి రావడం అనేది స్టార్ట్ అయినాయి అన్నమాట. ఫస్ట్ ఈ యాప్స్ అన్ని వచ్చినప్పుడు మనకి ఫ్రెండ్స్ ని లేకపోతే మన ఫ్యామిలీని కనెక్ట్ చేయడానికి, వాళ్ళతో టచ్ లో ఉండడానికి బాగా ఉపయోగపడినాయి. బట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే మెల్లగా ఇవి మన బ్రెయిన్ ని రీషేప్ చేసినాయి. మన బ్రెయిన్ లో అమిగ్డాలా అనే ఒక రీజియన్ ఏదైతే మన ఎమోషన్స్ ని, ఏదైతే మన సోషల్ లైఫ్ ని చూపిస్తుందో అది స్లోగా పెద్దదవడం స్టార్ట్ అయింది. స్మార్ట్ ఫోన్స్ తర్వాత మన బ్రెయిన్ ఏదైతే మనం ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, ఆ థంబ్ ని కంట్రోల్ చేసే బ్రెయిన్ పార్ట్ కూడా చేంజ్ అవడం స్టార్ట్ అయింది. చూడడానికి పెద్ద ప్రాబ్లం ఉంది, చేంజ్ అవుతాయి కదా అని అనిపిస్తుంది మనకి. కానీ చాలా తొందరగా లైక్స్, కామెంట్స్, షేర్స్ అనేవి మన లైఫ్ ని చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేసింది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో మనం ఒక ఫోటో పెడితే మనం లైక్ చేశారా లేదా, మనకి ఎన్ని లైక్స్ వచ్చినాయి, వేరే వాళ్ళకి ఎన్ని లైక్స్ వచ్చినాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మన లైఫ్ స్టైల్ ఎలా ఉందని కంపారిజన్ అనేది చాలా డేంజరస్ గా మారింది. అది ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే వాళ్ళ లైఫ్ ని కంపేర్ చేసి మన లైఫ్ ని కూడా ఆ ఫ్రేమ్ లో ఫిట్ చేయడానికి ట్రై చేయడం ఇప్పుడున్న బిగ్గెస్ట్ సైకలాజికల్ ప్రాబ్లం. దీనివల్ల ఇండివిజువల్స్ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ లెవెల్ ని కూడా తగ్గించే లెవెల్ కి ఈ యాప్స్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ భయపడాల్సిన ఇంకో విషయం ఏంటంటే సోషల్ మీడియా అనేది ఒక ఎడిక్షన్ అయిపోయింది. సోషల్ మీడియా వర్క్స్ జస్ట్ లైక్ అన్ ఎడిక్షన్. మనకి ఒక లైక్ గానీ, ఒక కామెంట్ గానీ, ఆర్ మనకి ఏదైనా కొత్త మనం స్వైప్ చేస్తున్నప్పుడు మనకి ఇంకో కొత్తది కనిపిస్తున్నప్పుడల్లా మన మైండ్ లో డోపమీన్ అని ఒక చిన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ యాప్స్, ఈ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యాప్స్ లో ఉన్న ఆల్గోరిథమ్స్ ఎలా డిజైన్ చేయబడినవి అంటే ఈ డోపమైన్ రిలీజ్ ఉంది కదా, దాన్ని కరెక్ట్ గా టైం చేసి మీరు ఎక్కువసేపు ఈ డోపమైన్ రిలీజ్ చేస్తూ దాంట్లో ఉండేలాగా వాటిని డిజైన్ చేశారనమాట. మీరు మీకు లైక్ రావడం, లేకపోతే కామెంట్ రావడం, లేకపోతే మీరు స్వైప్ చేస్తే ప్రతి త్రీ వీడియోస్ కి ఇలాంటి వీడియో ఒకటి, ప్రతి 4 వీడియోస్ కి ఇలాంటి వీడియో ఒకటి, ఆర్ ఇలాంటి పోస్ట్ ఒకటి, లేకపోతే ఇలాంటి మనిషి ఒకటి, లేకపోతే మీ సర్కిల్లో ఇలా డిజైన్ చేయబడింది అనమాట. ఈ సోషల్ మీడియా యాప్స్ అన్ని మనకి ఫ్రీగా వస్తాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం వాటిని మన టైంతో కొనుక్కుంటున్నాం అనమాట. డబ్బులు ఇవ్వట్లేదు, మన టైమే వాళ్ళకి డబ్బులు. ఒక్కో సోషల్ మీడియా కంపెనీ ఇంకో సోషల్ మీడియా కంపెనీతో మీ టైం కోసం ఫైట్ చేస్తూ ఉంటాయి అనమాట. మీకు నోటిఫికేషన్స్ పంపించడం, మీకు ఎలా అయితే మీరు ఎక్కువసేపు దాంట్లో ఉంటారో మిమ్మల్ని ఎలా కనెక్ట్ చేయాలి, మీకు ఎలా పద్ధతిగా నోటిఫికేషన్స్ పంపించాలని చెప్పి ఈ సోషల్ మీడియా కంపెనీస్ అన్ని మీ టైం కోసం పోరాడుతూ ఉంటాయి. సో దట్ మీరు ఎండ్లెస్ గా స్వైప్ చేస్తూ ఉంటారు. మీ మైండ్ కి మీకే తెలియకుండా పద్దాకా ఫోన్ నోటిఫికేషన్ వచ్చిందా, నోటిఫికేషన్ లో ఏముంది, దాంట్లో నా గురించి ఏం చెప్పారు, లేకపోతే నేను ఇష్టపడ్డ హీరో గురించి ఏం మాట్లాడుతున్నారు, లేకపోతే ఆ పాలిటిక్స్ గురించి ఏం జరుగుతుంది అని చెప్పి మీరు కాన్స్టెంట్ గా మీ ఫోన్ కి ఉండేలాగా ఈ ఆల్గరిథమ్స్ అనేవి డిజైన్ చేయబడి. దీని వలన వచ్చిన రిజల్ట్ ఏంటంటే 2000 సంవత్సరంలో ఒక మనిషికి సగటుగా 12 సెకండ్ల పాటు అటెన్షన్ స్పాన్ ఉంటే ఇప్పుడు అది 8 సెకండ్లకు పడిపోయింది. అంటే ఖచ్చితంగా కూర్చొని 8 సెకండ్లు కూడా ఒక మనిషి ఒక దాని మీద ఏకాగ్రతగా ఫోకస్ చేయలేకపోతున్నాడు. ఇంకా ఎక్కువసేపు వాడే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అసలు ఆ 8 సెకండ్లు కూడా కాదు, 4 సెకండ్లు కూడా ఒక దాని మీద ధ్యాస పెట్టలేకపోతున్నారు. బ్రెయిన్ స్కాన్స్ ఏం చెప్తున్నాయి అంటే లెస్ గ్రే మ్యాటర్ ఇన్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, అంటే మనం బ్రెయిన్ కి ముందు ఒక కార్టెక్స్ గ్రే మ్యాటర్ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఏదైతే మనకి డిసిప్లిన్ ని ఇంకా డిస్ట్రాక్షన్ అవాయిడ్ చేసి మనల్ని డిసిప్లిన్ గా ఉంచుతో ఆ రీజియన్ అనేది చాలా చాలా తగ్గిపోతుందంట. ద రైజ్ ఆఫ్ ఎడిక్షన్. యావరేజ్ ఇండియన్ ప్రతిరోజు 4 గంటల నుంచి 6 గంటల సేపు ఈదర్ ఫేస్బుక్ ఆర్ వాట్సాప్ ఆర్ స్క్రోలింగ్, ఫోన్ లో స్క్రోల్ చేస్తూ స్పెండ్ చేస్తారనమాట. మనం సోషల్ మీడియా ఆర్ ఫోన్ కి ఎడిక్ట్ అయ్యాం అని ఎలా గుర్తించాలి? దానికి మూడు ఉన్నాయన్నమాట. మనకి ప్రతిసారి ఫోన్ చెక్ చేసుకోవాలి అని లోపల నుంచి అనిపించదు. ఫోన్ లో ఏదో నోటిఫికేషన్ వస్తుంది, ఏదో చెక్ చేసుకోవాలి, ఏదో జరుగుతుంది, నా ఫోన్ ఎక్కడుంది అని ఎతుకుతూ ఉంటాం కదా, అది ఫస్ట్. నెంబర్ 2, ఫోకస్ చేయలేకపోవడం. చదువులో గానీ, పనిలో గానీ, మనం చేస్తున్న పనిలో గానీ ఫోకస్ పెట్టలేకపోవడం. నెంబర్ 3, యాంగ్జైటీ అంటే ఆందోళన ఆర్ లో మూడ్.
ఎప్పుడు లోలో ఉండడం, ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయిందనే లో మూడ్ లో ఉండడం, నిద్ర పట్టకపోవడం, స్లీప్ ఇష్యూస్, ఈ 3 ఉంటే మీరు ఫోన్ కి ఆర్ స్క్రోలింగ్ ఆర్ సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారని అర్థం. రీసెర్చ్ ఏం చెప్తుందంటే 5 hours కంటే ఎక్కువ మీరు సోషల్ మీడియాలో పర్ డే స్పెండ్ చేస్తే, లైక్ స్క్రోలింగ్ ఆర్ యాప్స్, వాట్సాప్, ఈ యాప్స్ ని చూస్తూ ఒక 5 hours కంటే ఎక్కువ స్పెండ్ చేస్తే మీరు డిప్రెషన్ లోకి వెళ్ళడం అండ్ సూసైడల్ థాట్స్ రావడం అనేది చాలా కామన్ అవుతాయి అంటారు. రిస్క్ ఆఫ్ గెటింగ్ సూసైడల్ థాట్స్ ఇస్ వెరీ హై. యుఎస్ లో COVID-19 టైంలో టిక్ టాక్ బాగా యూజ్ చేయడం వల్ల చాలా మంది టీనేజర్స్ కి టిక్ లైక్ సింటమ్స్ అని వచ్చి వాళ్ళు హాస్పిటలైజ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదొక పెద్ద కేసు అయింది. మీరు ఒకసారి ఇంటర్నెట్ లో చూడండి, టిక్ సిమ్టమ్స్ అని ఒక మాస్ హిస్టరీలో జరిగిందన్నమాట. సో కంక్లూజన్ ఏంటి, ఇప్పుడు మన అందరం ఫోన్ ని లేకపోతే సోషల్ మీడియాని లేకపోతే వాట్సాప్ ని, ఫేస్బుక్ ని, యూట్యూబ్ ని వీటన్నిటిని వదిలేసేసి అడవులోకి వెళ్ళిపోవాలి? నో, ఇట్స్ నాట్ ద కేస్. లైక్ నేను అది చెప్పట్లేదు. ఎందుకంటే సరిగ్గా వాడుకుంటే సోషల్ మీడియా లేకపోతే యూట్యూబ్ లేకపోతే ఇవన్నీ చాలా ఎడ్యుకేషనల్ అండ్ యాజ్ వెల్ as if you have some business, you can run businesses on that and you can also get creative ideas. సో ఇలాంటి చాలా మంచి అలా దానికి కూడా వీటిని వాడచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఈ యాప్స్ తో కాదు, ఈ ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరైతే ఉన్నామో వాటిని ఎలా వాడాలో తెలియక ఎలా పడితే అలా వాడేయడం. ఈ యాప్స్ అన్ని వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోండి. 1, మీరు బీ మైండ్ఫుల్. మీరు ఈ ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి ఈ యాప్ ఓపెన్ చేస్తున్నారా లేకపోతే జస్ట్ స్క్రోలింగ్ కోసమే ఈ యాప్ ఓపెన్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, సెట్ లిమిట్స్. రాత్రి పూట్ల ఫోన్ పట్టుకొని స్క్రోలింగ్ ని ఆపేయండి. నెంబర్ 3, మీరు కానీ మరీ ఎక్కువ యూజ్ చేస్తే కొన్ని రోజుల పాటు దీన్ని ఆపేయండి. సో దట్ మీకు బ్రెయిన్ అనేది మళ్ళీ రీజనరేట్ అవుతుంది అనమాట. ఏదైతే పార్ట్స్ డ్యామేజ్ అయినాయో అవి కొంచెంగా బెటర్ అవుతూ ఉంటాయి. దీన్ని డిజిటల్ డీటాక్సింగ్ అని కూడా అంటారు. సో ఈ టిప్ ని పాటిస్తే మీరు మళ్ళీ మీ ఫోకస్ ని మళ్ళీ తీసుకురావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే సోషల్ మీడియా అనేది ఒక టూల్ అన్నమాట. మీరు సోషల్ మీడియాని వాడుకోవాలి కానీ సోషల్ మీడియా మిమ్మల్ని వాడుకోకూడదు. కత్తి పెట్టుకొని కూరగాయలు కోయొచ్చు, పేగలు కూడా కోయొచ్చు. ఏది కోయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.